దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికి వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లుపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు సంకనెత్తుకొనబెడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్నారు. ఏమని అని ఆలోచన చేస్తే, మిమ్మల్ని నేను సమాధానపరుస్తాను, మిమ్మల్ని నేను సంకనెత్తుకుని బిడ్డలుగా నేను చూస్తున్నాను. మీరు మోకాళ్ళ మీద ఆడించబడతారు. తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, అవును ప్రియులారా, జనముల ఐశ్వర్యమును వారు పొందుతున్నారు. ఎవరు వారు? ఇశ్రాయేలు ప్రజలు. ఎవరండి అని ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలు. వారు జనముల ఐశ్వర్యమును అనుభవించే వారిగా దేవుడు వారిని మారుస్తున్నారు. దేవుడు వారిని దీవిస్తున్నారు. దేవుడు తన కృప చేత వారిని జ్ఞాపకము చేసుకున్నాడు గనక దేవుని ఆశీర్వాదము వారి మీదకి దిగి వచ్చింది. ప్రియులారా, ఏమండి, రెండవదిగా మనము చూస్తే ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఒడ్డు మీద పొర్లుపారు జల ప్రవాహం వలె నా యొద్దకు రాజేతునంటూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అవును, దేవుని ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన ఏ విధముగా ఉంటుందంటే, జల ప్రవాహములు ఏ విధముగా పొర్లి పారుతూ ఉంటాయో, ప్రవహిస్తూ ఉంటాయో, ఆ విధముగా మిమ్మల్ని నేను ప్రవహించి అంత ఉన్నత స్థితిని, ఆశీర్వాదాన్ని నేను మీకు కలగజేస్తానని దేవుడు మాట్లాడుచున్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తల్లి ఆదరించినట్లు దేవుడు మనల్ని ఆదరిస్తున్నప్పుడు, తల్లికి లోబడిన బిడ్డ ఏ విధముగా దీవించబడుతుందో, సంటి బిడ్డను ఎత్తుకొని తల్లి ఎలాగూ ఏ విధముగా ఆడిస్తుందో, అలాగే కాపాడుతుందో, ఎలాగూ ఆ బిడ్డకు వచ్చిన కష్టాలను చూసినప్పుడు, బలహీనతలు చూసినప్పుడు తల్లి తల్లడిల్లిపోతుందో, ఆ బిడ్డ క్షేమము కొరకు ఎంత ప్రయాసపడుతుందో, ఆ దేవదేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఈ రోజున మనందరి కోసము ఆయన ఆ విధముగా తల్లి వలె చూస్తూ ఉన్నారు. వారు ఆయన అంటూ ఉన్నాడు, సంకనెత్తబడతారు, మీరు ఆదరించబడతారు, నేను మీ పక్షాన ఉన్నాను, నేను మీతోనే ఉన్నానని ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట విందాము, దేవునికి లోబడదాము. దేవుని బిడ్డలమైన మనము దేవుని కొరకు బ్రతుకు వారిగా మారదాం. ఎన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఈ లోక శ్రమలు ఎదురైనా ప్రభు వైపు చూసేవారిగా ఉంటే జనముల ఐశ్వర్యాన్ని మనము అనుభవించే వారిగా దేవుడు మారుస్తారు. తల్లి కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించి ఆదరిస్తారు ఆయన. అటువంటి ఆదరణకర్త అయిన యేసుక్రీస్తు వారి వైపు మన హృదయాన్నెత్తి, మన మనస్సునెత్తి ప్రార్థన చేద్దాం. దీవించబడదు అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామము కొరకై వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో యెరూషలేమును గూర్చి, యెరూషలేమును నీ బిడ్డలైన ప్రజలను గూర్చి మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. నాయన, వారికి సమాధానం ఇస్తానన్నావు నాయన. సంకనెత్తుకునబడేవారిగా నాయన, మోకాళ్ళ మీద ఆడించబడేవారిగా నాయన, ప్రవాహములు ఈ విధముగా పొర్లి పారుతాయి, అవి ఆశీర్వాదాన్ని నీవు కలగజేస్తానని వాగ్దానము చేసిన తండ్రివి, మీకు వందనములు, స్తోత్రాలు ప్రభువా. నాయన, తల్లైన మర్చిపోద్దేమోగా నేను మిమ్మల్ని మరవనని వాగ్దానము చేస్తున్న తండ్రి, మీకు వందనాలు. బిడ్డలందరిని ఆశీర్వదించండి. ఎవరే కష్టములు, ఏ బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం పంపించండి. ఈ దినము దీవెనకరంగా మార్చమని, తోడుగా ఉండమని యేసునామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.